49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మనం సెక్యులర్ దేశం అనుకుంటూ మనం మడిగట్టు కూర్చునే కార్యక్రమం మనం చేస్తున్నాం. అవతల నువ్వు పరిగట్టుకొని ఏం చేస్తున్నావు? మడిగట్టుకున్నావు. నువ్వు అంటున్నావు ముస్లిం హిందూ బాయి బాయి అని, అవతల కూడా అనాలి కదా. అందుకే అంటున్నా, ప్రతి రంజానికి మనం పోతాం, మన పండగలకు వాళ్ళ యొక్క ఆతిథ్యాలు వాళ్ళు ఇస్తారు. ఇంత గొప్ప వాతావరణం ఉంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తానంటున్నా. పని కట్టుకొని మరి మడిగట్టుకొని అంటే పని కట్టుకొని నువ్వు ఆ 10 ఏళ్ళ 11 ఏళ్ళ అధికారంలో ఉండి మరి ఉగ్రవాదంలో పసిగట్టలేకపోయినావా? నిద్రపోతున్నావా? నేను అదే అడుగుతా, నిద్రపోయినావా అని అడుగుతున్నా. తప్పు చేసినంత చేసి వాళ్ళతో వాళ్ళు అని మాట్లాడటం అనేది ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ముఖ్యంగా చూసుకుంటే మరి వీళ్ళ ఊహా చిత్రాలు లేకపోతే స్కెచ్లు ఒరిజినల్ గా ఇప్పుడు ఎన్ని స్కెచ్లు వేసినా ఏం ఉపయోగం అండి? వాళ్ళ పేర్లు కూడా చేశారు. ఆసిఫ్ ఫూజీ, ప్రజల నుంచి అబూ తల్హాగా వాళ్ళని గుర్తించి ప్రజల నుంచి వ్యతిరేకం వస్తుంటే ఏదో స్కెచ్లు వేసి పెడుతున్నారు. ముందే స్కెచ్ చేయాలి కదా. ముందే అక్కడ 10 మంది భద్రతలను అక్కడ పెట్టినట్టయితే పర్యాటకుల చుట్టూ వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, ధైర్యంగా వచ్చేవాళ్ళు కాదు కదా. ఇవాళ ఎవడు వెళ్ళిపోవడం వల్లే అక్కడ వాళ్ళు వచ్చి పటాపటమని కాల్చెడిపోయారు. పటాపటమని కాల్చేటప్పుడు అవతల ఒక సాయుధ దళాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా కాల్చి చంపేవాళ్ళు, కాల్పులు జరిగాయి, ఎదురు కాల్పులు జరిగేది, ఉగ్రవాదులు కూడా చనిపోయే వాళ్ళే, ప్రాణ నష్టం తగ్గేదే. కానీ ఇలా 28 మంది అవుతారో 30 మంది అవుతారో కూడా చెప్పలేము మనం. కాబట్టి దాష్టికం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం, ఉగ్రవాదుల చర్యను ఖండిస్తున్నాం. కానీ ప్రభుత్వ వైఫల్యం కూడా తప్పు ఉన్నది, ఇందులో బాధ్యత ఉన్నది. ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి. గొప్పలు చెప్పుకోవడమే కాదు, అప్రమత్తంగా ఉండాలి. 370 ఆర్టికల్ తీయటమే కాదు, ఉగ్రవాదులను కూడా అంతం చేయాలి. 371 తీసినంత మాత్రం ఉగ్రవాదులు పుట్టకొచ్చారంటారు. కాబట్టి వైఫల్యం అక్కడ కనపడండి. మీ ఉద్దేశం ఏంటి? ఇంకా పాక్ ఆక్రమిత కశ్మీర్ గానే ఉందంటారా? నువ్వు ఏం చేసావు? పీఓకే పైన ఏం చేసినావు అంటున్నా. దాడి చేసి చెప్పు. పీఓకేని నిర్మూలించలేదు. ఒక పక్క చైనా కవింపు చర్యలకు పాల్పడుతుంటే వచ్చి దాన్ని కాపాడలేకపోతున్నావు, వాళ్ళ ఆగడాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నావు, ఉత్తుత్త మాట్లాడుతున్నావు, పోసెట్టి మాట్లాడుతున్నావు. ఏం ప్రయోజనం అంటున్నా? 28 మంది ప్రాణాలంటే ఏంది? ఉగ్రవాదం అనేది పోయింది అనుకున్న వీళ్ళే అన్నారు పోయింది, ఉగ్రవాదం లేదన్నారు. ఉగ్రవాదం ఎట్లొచ్చింది? నువ్వు ఎందుకు పసిగట్టలేకపోయావు? ఇదే నేను ప్రశ్నిస్తున్నాం. ఇందులో రాజకీయం కానీ ఇంకోటి లేదు. ఏదైనా ఆ కుటుంబాలకు కూడా అక్కడ ప్రభుత్వం దాదాపుగా చనిపోయిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, అదేవిధంగా మామూలుగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించడం. ఏదైనా పోయిన ప్రాణాలు అయితే మనం తీసుకురాలేం కాబట్టి ఏదైనా దీన్ని రాజకీయ రంగు పొలవకుండా అక్కడ నిజంగానే మీరు అన్నట్టుగా, అంటే మీరు చెప్పారని కాదు కానీ భద్రతా దళాలు కొంచెం గట్టిదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇటు ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్ రెండు కూడా మన దేశం మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి, మన దేశాన్ని ఎప్పటికప్పుడు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి సరే, ఏదేమైనా మోడీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు.